మై నాన్న మై హీరో ఫర్ ఎవర్ అని ఎప్పుడు నేను అలాగే భావిస్తాను. ఎందుకంటే మా నాన్నగారు ఒక సంపూర్ణ వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనం అండి. చాలా తక్కువ సమయం ఆయన కుటుంబంతో గడిపేదానికి ఆయనకి ఆ రిగ్రెట్ ఉందేమో, కానీ నాన్నగారికి ఉంది చాలా వరకు. ఎందుకంటే ఏ తండ్రికైనా ఉంటుంది, పిల్లలతో నేను సమయం ఎక్కువ గడపలేకపోయాను, వాళ్ళు పెరిగిన ఇది నేను చూడలేకపోయాను, వాళ్ళతో నేను స్కూల్కి వెళ్ళలేకపోయాను, వాళ్ళకి సంబంధించిన విషయాలు నేను పట్టించుకోలేకపోయాను. ఆ కొరత లేకుండా మా అమ్మ చాలా వరకు అన్నీ కవర్ చేశారు. కానీ అందరికీ వెంకయ్యనాయుడు గారు లాంటి తండ్రి దొరకరు కదా. మాకెప్పుడు మా నాన్నగారు ఉన్న 1-2 రోజులైనా సరే ఆ కొరత లేకుండా మమ్మల్ని మా సెలవుల్లో ఎంతో కొంత సమయాన్ని మాతో గడిపేవారు. నాన్నగారు పార్టీ ఆఫీస్కి వెళ్తుంటే నన్ను తీసుకెళ్ళేవారు. ఆయన కోసం గంటలు కారులో కూర్చునేదాన్ని. ఆయన మీటింగ్కి వెళ్ళి కూర్చునేదాన్ని. నాకు వీలున్నప్పుడల్లా నాన్నగారు నాకు సెలవులు ఉన్నప్పుడల్లా తీసుకెళ్ళేవారు. నేను చిన్నదాన్నైనా సరే నాతోటి రాయించేవారు. ఆయన స్టేట్మెంట్స్ డిక్టేట్ చేసి నాతో రాయించేవారు. వాటిలన్నిటిలో కూడా మా నాన్న ఏం చేస్తున్నారు అనే నాకు చిన్నప్పటి నుంచి అవగాహన ఉండేది. అది ఒక రకంగా చాలా గొప్పగా కూడా అనిపించేది. కానీ ఏంటంటే ఇవన్నీ కూడా నాకు దగ్గరగా తీసుకెళ్లే ఆ విధానాలను నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు. బట్ వీ నెవర్ యూస్ టు మిస్ హిమ్ బికాజ్ ఎందుకంటే ఏ రోజు కూడా ఆ భావన మాలో రాలేదు. అండ్ మా నాన్న ఇంత కష్టపడుతున్నారు, మా నాన్న చేసే పని చాలా మంచిది అనే భావన చిన్నప్పుడే మాకు అర్థమవటంతో ఏ రోజు కూడా మా నాన్నకి నేను చెప్పినట్టుగా అటు నాన్నగా కానీ, అటు నాయకుడిగా కానీ, అటు రాజకీయంలో కానివ్వండి, మిత్రులతో ఆయన ఉండే విధానం కానివ్వండి, మా అమ్మని కానీ, కుటుంబాన్ని కానీ, ఇతర కుటుంబ సభ్యుల్ని కానీ, బంధువుల్ని కానీ ఆయన చూసుకునే విధానంలో సంపూర్ణ వ్యక్తిత్వం ఉన్న సంపూర్ణ మనిషిగా. అందుకని నేను ఎప్పుడు చెప్పే విధంగా మై నాన్న ఇస్ మై హీరో ఫర్ ఎవర్.